హాయ్ హలో దిస్ ఈజ్ మౌనికా వ్లాగ్స్. ఓకే అండి, చెప్పాను కదా మేమైతే మాఘమాస జాతరకి వెళ్ళడానికైతే రెడీ అయ్యాం. సో అందరం ఒకే కార్లో వెళ్తున్నాం. అందరూ ఒకే కార్లో ఎలా పట్టారు అని అనుకుంటున్నారా? అంతా చోటా గ్యాంగ్ ఉంది కాబట్టి మేము మా పైన వాళ్ళని కూర్చోబెట్టుకొని వెళ్ళాము. సో దగ్గరే కాబట్టి అలా అడ్జస్ట్ అయ్యాము. ఓకే అండి, సో జాతర మొత్తం మీకైతే తిరిగి ఇప్పుడు చూపిస్తాను, చూడండి. వెళ్ళగానే నాకైతే మా ఒక రిలేటివ్ కలిశాడు, తనతో మాట్లాడేశాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇంకా మొత్తం తిరిగేసేద్దాం. మీకు వీడియోలో కనిపిస్తుంది, పైన రాములవారు ఉంటారు, అక్కడ కొండ పైన ఉంటారు. సో టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఓకే, స్టార్టింగ్ అయితే మేము బ్యాగుల దగ్గరికి వచ్చాము. ఇక్కడ మాకు బ్యాగులు చాలా నచ్చినాయి. సో అందులోంచి మేము ఈ వైట్ కలర్ బ్యాగ్ని మేము తీసేసుకున్నాము. ఇక్కడైతే బండి మీద బ్యాంగిల్స్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి. 100కి 8 4 పీసెస్ అలా ఇస్తున్నాడు. బ్యాంగిల్స్ అయితే సూపర్గా ఉన్నాయి. మనం సైడ్ బ్యాంగిల్స్ టైప్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అలా ముందుకు వెళ్ళేద్దాం. ఏమేమి ఉన్నాయో ఇంకా చూద్దాము. అన్ని రకాల షాప్స్ అయితే వచ్చేసాయండి. నాకు ఇక్కడ కుక్కబిల్ల బొమ్మ భలే నచ్చేసింది. దాని హెడ్ పైన టచ్ చేస్తే అది ఊగుతుంది, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, రబ్బర్ పాములు ఉన్నాయి. వాటిని టచ్ చేస్తే ఇలా స్పంజి లాగా ఏదోలా ఉంది. రబ్బర్ పాముతో మా మనోనైతే భయపడ్డాడు. సో ఇక్కడ మా రిలేటివ్సే కలిసారు. చెప్పాను కదా, జాతర అన్న తర్వాత మనకి ఎంతోమంది కలుస్తుంటారు. మనం చాలా లాంగ్ టైం కలిసిన వాళ్ళు కూడా మనకు ఏదో ఒక ఒకేషన్లో కలుసుకోవచ్చు. వాళ్ళందరూ అయితే మీకు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా వాళ్ళకి హాయ్ చెప్పేసేయండి. నాకు జాతరలో జిలేబీ అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా నేను జాతరకి వెళ్తే జిలేబీ మాత్రం తీసుకుంటాను. ఓకే, ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేద్దామా? కీ చైన్స్, దండలు, లాఫింగ్ బుద్ధాస్ అండ్ నల్లపూసల దండలు. చూడండి, మనం చిన్నపిల్లలకి పోస్టర్స్ 1 2 3 నేర్చుకోవడానికి, ఫ్రూట్స్ నేమ్స్, చిన్నపిల్లల పిక్చర్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఈ జాతరలో నాకు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్క మోడల్ అండి, మన ఇయర్ రింగ్స్లలో, చైన్లలో, మనకి బుట్టాస్లలో ప్రతి ఒక్క మోడల్ అయితే ఈ జాతరలోనైతే నేను చూశాను. తెలియని మోడల్ కూడా నేనైతే ఈ జాతరలో చూసేసాను. మేము జాతరలో ఎక్కడ తప్పిపోతామనో చెప్పేసి ఒకళ్ళ అయితే పట్టుకొని తిరుగుతున్నాము. సో మీరే చూస్తున్నారు కదా, అన్ని పూసల దండలైనా, గోల్డ్ దండలైనా, నల్లపూసల దండలైనా ప్రతి ఒక్కటండి చాలా ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే మనకి క్లాత్కి సంబంధించిన ఐటమ్స్ కూడా వచ్చాయి. నైట్ ప్యాంట్లు కానీ, టీషర్ట్స్ కానీ, క్లాత్ కూడా చాలా బాగుంది, తీసేసుకోవచ్చు. ఈ జాతరలో ఏంటి తీసుకునేది అనే విధంగా కాకుండా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ దేవుళ్ళ పిక్చర్స్ కూడా, ప్రతి ఒక్క మనకి దేవుని ఫొటోస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా నేను చూశాను దేవుళ్ళ పిక్చర్స్, మన పెయింటింగ్ పిక్చర్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా చాలా బాగున్నాయి. నన్ను చూసి ఏడవకురా, ఈ పోస్టర్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది కదా. కొంతమందికి ఇది కరెక్ట్గా సరిపోతుంది, నన్ను చూసి ఏడవకురా. అంతే కదా అండి, చెప్పండి మీరే. ఇక్కడ చూస్తే మనకి తినేటివి స్నాక్స్ ఐటమ్ అయితే అన్నీ చాలా రకాలుగా ఉన్నాయండి. కార, పప్పు, బూందీ, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఫ్రెష్గా చేసి పెడుతున్నారు, నాకైతే ఫ్రెష్గా అనిపించింది. సో ఇక్కడ చూసుకుంటే మట్టి బొమ్మలు, మట్టి విగ్రహాలు చాలా బాగున్నాయి, చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇందులో కృష్ణుని విగ్రహాలు అన్నీ, ప్రతి ఒక్క ఐటమ్ ఉంది, మీరు చూస్తున్నారు కదా. చాలా కలర్ఫుల్గా అనిపించింది వాటిని చూస్తే. మా చోటా గ్యాంగ్కి అయితే వీటన్నిటిని చూసి అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది కొనుక్కోవాలో వాళ్ళకైతే అర్థం కావట్లేదు. కొనిస్తే మాత్రం అన్నీ కొనుక్కునేలా ఉన్నారు, అలా తిరుగుతున్నారు, అలా అది కావాలి ఇది కావాలని అల్లరి చేస్తున్నారు. ఓకే, ఇక్కడ మేమైతే ఆర్ట్ చూసాము, అది ఒకసారి వేయించుకుందామని చెప్పి తనని అడిగాము. ఇది మనకి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక డిజైన్కి 20 రూపీస్.
అది ఎన్ని డేస్ ఉంటుందని అడిగాము. అడిగితే తను 2 డేస్ ఉంటుందని చెప్పాడు. కానీ అది రాంగ్ అండి. మనకి ఒక 1 అవర్ ఉంటుంది అంతే. మీరు కూడా ఇలా 2 డేస్ ఉంటుంది అని చెప్పి నమ్మి ఎక్కడైనా వేయించుకోకండి. అది తప్పు. అది 2 డేస్ ఉండదు, జస్ట్ 1 అవర్ ఉంటుంది అంతే. ఇక్కడ మాకు ఇయర్ రింగ్స్ నచ్చినాయి. సో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి నేనైతే పెట్టుకొని చూశాను. ఎలా ఉంది చెప్పండి, బాగుందా? ఓకే, పదండి ఇంకా చూసేద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చూసారా బొమ్మ ఎంత క్యూట్గా ఉంది. దాని డ్రెస్సింగ్ కలర్ అయితే సూపర్గా ఉంది. సో ఇంకా మా షాపింగ్ అయితే అయిపోలేదు. నైట్ అయితే అయింది కానీ ఇంకా మాది తిరగడం అయితే కాలేదు జాతర. సో ఇక్కడ చూసుకుంటే మన కిచెన్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఈ షాప్లో ఉందండి. నేనైతే చూసి షాక్ అయ్యాను. అంటే ఏదో చిన్న చిన్న వస్తువులని అట్లా ఇట్లా కాదు, జాతరలో మనకి ఇవన్నీ తీసుకొస్తారా అని అనిపించింది. చూడండి మీరే, ప్రతి ఒక్క ఐటెం, ఈ ప్లాస్టిక్ కానీ స్టీల్ కానివ్వండి, చెక్కతో చేసిన సామాన్ కానివ్వండి, ప్రతి ఒక్కటైతే ఆ షాప్లో ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి మరి. ఓకే, అయిపోయిందండి అంతా. జాతర మొత్తం తిరిగేసాం. లాస్ట్లో అయితే ఇంకా గేమ్స్ మిగిలిపోయాయి. సో గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇది జంపింగ్, మా లడ్డు అయితే జంపింగ్ చేసేస్తుంది. ఈ రింగులాట, ఇందులో 10 రూపీస్కి మనకి 4 రింగ్స్ ఇస్తుంది. సో వీటిని వేయాలి. ఇదైతే మేము చాలా ఆడేసాము రింగ్స్ వేయడం, కానీ ఒక్కటి కూడా పర్లేదు. అందరం పోటాపోటీగానైతే ఆడేసాం. అది రింగ్స్ చెక్కతో ఉండడం వల్ల, అది కూడా వాళ్ళు పెట్టిన మనీ బాక్సులు కూడా చెక్కతో ఉండడం వల్ల మనం వేయడంతోనే అది జంపింగ్ అయిపోతుంది, అస్సలు పడట్లేదు. మేమందరం వేసాము, ఎవ్వరు వేసినా పడలేదు. సో ఇదొకటి కొంచెం ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఓకే, గేమ్స్ కార్డు ఆడడం అయిపోయింది. మా చోటా గ్యాంగ్ అయితే చాలా బొమ్మలు కొన్నారు. సో వాటిని అయితే నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. మాకు అప్పుడు వచ్చిన వెహికల్ కార్ మాత్రం ఇప్పుడు రాలేదు. సో అందుకని చెప్పేసి మేమైతే ట్రాక్టర్లో ఇంటికి వెళ్ళేసాము. సో ఐటమ్స్ అయితే చూపిస్తాను చూడండి. చాలా ఐటమ్స్ తీసుకున్నాము. అసలు అక్కడ జాతరలో ఏం కొన్నట్టే అనిపించలేదు, కానీ ఇంటికి తీసుకొచ్చి అన్నీ అలా పరిస్తే చాలా ఐటమ్స్ అనిపించింది. పర్లేదు, చాలానే తీసుకున్నాం.
ఇలా ఎంజాయ్ చేసామండి మేము మాఘమాస జాతరని. మరి మీరు?